హౌ కుడ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ అసర్ట్ ఏ మోనోపోలీ రైట్ టు ట్రేడ్? ఓకేనమ్మా. ఈ ఆన్సర్ అమ్మా, ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా, ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆన్సర్ అర్థమైపోద్ది, క్లారిటీ మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. అసెట్ అంటే సొత్తు, మోనోపలి అంటే ఉత్పత్తి వ్యాపారాలలో ఏకస్వామ్యం, రైట్ టు ట్రేడ్ అంటే వాణిజ్య హక్కు. ఈస్ట్ ఇండియా కంపెనీ అదొక ఇంగ్లీష్ కంపెనీ ఫార్మ్ ఏర్పడింది దేనికి? మన మన ఇండియాలో ట్రేడ్ ని దోపిడీ చేయడానికి. ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే దోపిడీ అమ్మ. ఎలిమినేట్ కాంపిటీషన్ పోటీని తొలగించండి. కంట్రోల్డ్ కాస్ట్స్ అంటే ఎక్స్‌పెన్సెస్ దట్ ఏ బిజినెస్ కెన్ మేనేజ్, రెగ్యులేట్ అండ్ రెడ్యూస్ ఇంక్రీజ్ ప్రాఫిట్స్ అంటే ప్రాఫిట్స్ ని తగ్గించడం. ఎన్ష్యూర్డ్ రెగ్యులర్ సప్లైస్ ఆఫ్ కాటన్ పత్తి సక్రమంగా సరఫరా అయ్యేలా చూడటం. సిల్క్ గూడ్స్ పట్టు వస్తువులు. పెయిడ్ సర్వెంట్స్ చెల్లించిన సేవకులు. గుమస్తా అదొక ఇండియన్ ఏజెంట్ ఆఫ్ ది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీలో ఇండియన్ ఏజెంట్ బ్రిటిష్ వాళ్ళ తరపున పనిచేయడం, వాళ్ళని గుమస్తాస్ అంటారు. సూపర్వైజ్ వేవర్స్ అంటే నేత కార్మికులను పర్యవేక్షిస్తారు. సప్లైస్ సరఫరా. ఎగ్జామిన్ అంటే పరిశీలించండి. వేవర్స్ నేత. ఓకేనా, ముడి పదార్థం. ఐ మీన్ రా మెటీరియల్ తో మనకి యూజ్ ఉండదు. ఆ రా మెటీరియల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే మనకి యూస్ ఉంటుంది. ఆ మ్యానుఫ్యాక్చర్ అనేది ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీలో చేస్తారు. రా మెటీరియల్ అంటే ఒక వుడ్, దాన్ని మనకి యూస్ ఉండదు కదా, వుడ్ ఒక యూస్ ఉండదు. వుడ్ యూసే, అది డైరెక్ట్ గా మనకు రా మెటీరియల్ యూస్ అవ్వదు. ఆ వుడ్ ని చైర్ గా మారిస్తే మనకి అది యూస్ అవుతుంది. సో రా మెటీరియల్ ముడి పదార్థం పచ్చిగా అని. హ్యాండ్ ఓవర్ ది క్లాత్ వస్త్రాన్ని అప్పగించండి. ఓకేనమ్మా, నెక్స్ట్.